కలుగును గాక. ఆమె దయచేసి కూర్చున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకున్నాం. ఒకడు బోధించినట్ల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలను. ఒకడు ఉపచారము చేసినట్ల దేవుడు అనుగ్రహించు సామర్థ్యం నుండి చేయవలను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండును కాక. ఆమె ప్రార్థించుదాం. సర్వశక్తియు మికిలి కనికరముల దేవా, నీ నామాన్ని మేము స్తుతించి కొనియాడి ఉన్నాం. ఎందుకనగా నీవు ఆరాధనకు యోగ్యుడవనియు పూజార్హుడవనియు సర్వశక్తి కలిగిన దేవుడు అని నీ నామాన్ని మేము కొనియాడాము. నీ జీవవాక్యమును మా జీవకు మధురమైన మేలుకరమైన ఈ వాక్యమును ధ్యానిస్తుండగా ఈ వాక్యం మా హృదయములందు ఫలభరితం చేయండి. వినుటకు చెవిని, గ్రహించుటకు మనస్సును, అనుసరించుటకు జీవితాన్ని, ఫలభరితమైన ఆత్మ సహాయమును దయచేయము. యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తు యేసునందు ప్రియమైన వారు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ప్రేమతో వాక్యదానంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. చదవబడిన 2 లేఖనాలు పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7 నుంచి 11 వచనాలు. పేతురు ఈ పత్రిక రాసే కాలానికి సంఘము బహు శ్రమల్లో ఉన్నప్పుడు క్రైస్తవులుగా అయిన వారు బాగా శ్రమలు పడుతున్నటువంటి కాలము. క్రీస్తు శకం 64-65 సంవత్సరాలు నీరో చక్రవర్తి పరిపాలన ఉన్న కాలం అది. సంఘం అప్పటికి శ్రమలు ఎక్కువగా ప్రారంభమైనవి. ఆ శ్రమల్లో సంఘాన్ని బలపరుస్తూ, చెదిరిపోయిన క్రైస్తవులను బలపరుస్తూ పేతురు ఈ పత్రిక రాసి అన్నిటి అంతం సమీపమైంది, మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి అని పేతురు తన పత్రికలో తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 26 నుంచి 16వ అధ్యాయం 4వ వచనం వరకు గల భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకి రానయున్న శ్రమల గురించి వారికి అవగాహన కల్పిస్తూ శ్రమల్లో ఎలాగో జీవించాలో వారికి నేర్పిస్తూ, యూదులేమి క్రైస్తవులను ద్వేషించేటువంటి వారు ఎవరైనా సరే వెలివేస్తారు మిమ్ములను, కాబట్టి మీరు నిరుత్సాహపడకుండా ప్రోత్సాహంతో, పరిశుద్ధాత్మ ప్రోత్సాహంతో ముందుకు సాగండి అని ప్రభు శిష్యులకు ఒక చక్కటి ప్రోత్సాహకరమైన మాటలు తెలియజేశాడు. ఈ 2 లేఖనాలను బట్టి క్రీస్తు కేంద్రిత జీవితము అనే అంశాన్ని ధ్యానం చేసుకున్నాం. క్రీస్తు కేంద్రిత జీవితం. అందరూ ఎందుకంటే చాలా డల్గా కనపడుతున్నారు ఈరోజు. చాలా అంటే చాలా డల్గా, బయట ఎండ ఎక్కువగానే ఉంది కదా. ఒక చరణం పాడుకుందాం. మీరు నాతో కలిసి పాడండి. చాటించుడి మనుష్య జాతికి వేస్తున్నాం. చటించుడి మనుష్య జాతికే సునామము, చటించుడి అవశ్యమే సుప్రేమ సారము, జనాదులో విశేష రక్షణ సునాదము, వేణు పర్యంతము. చాటుదాము 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 శ్రీ యేసు నామము. చాలండి. ఆదిమ సంఘము ప్రారంభంలోనే శ్రమలు చాలా ఎదుర్కొంటుంది.
ఎదుర్కొంటున్న కాలంలో సంఘంలో చాలామందికి వచ్చిన వారు ఏర్పాటు చేసుకున్న ఒక అవగాహన ఏంటంటే శ్రమలు వచ్చినాయి కాబట్టి ప్రభు రాకడ సమీపంగా ఉంది అని భావించారు. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడైన తర్వాత 40 దినాలు అందరికీ అగపడుచు, శిష్యులతో మాట్లాడుచు, అనేకమైన విషయాలు చర్చించి ఆయన ఆరోహణుడై వెళ్ళేటప్పుడు తిరిగి వస్తానని చెప్పాడు. కాబట్టి సంఘము ఆయన ఆరోహణాన్ని చూచినట్టే ఆయన తిరిగి రెండో రాకడ ద్వారా రాబోతున్నాడు అనే అంశం కోసము ఆదిమ సంఘము ఆనాడే నిరీక్షించడం ప్రారంభం చేసింది. అప్పుడే, ఎందుకంటే కొట్టడం ప్రారంభించారు, సంఘ విశ్వాసులను, ఆదిమ సంఘ క్రైస్తవులను హింసించడం ప్రారంభించారు, వెలివేయటం ప్రారంభించారు. కొంతమంది చెదిరిపోయారు, కొంతమంది పారిపోయారు. నానా రకాలైన హింసలు పడుతున్నప్పుడు వారు అనుకుంటున్నటువంటి అవగాహన క్రీస్తు రాకడ సమీపమైంది, శ్రమలు వచ్చాయి కాబట్టి ఆయన రాకడ సమీపమైంది. అందుకనే వారి ఆ భావంలో ఉండినప్పుడు కొంత అపార్థం జరిగింది. ఆ అపార్థంలో చేయరాని కార్యాలు చేయడానికి పాల్పడుతున్నారు. అలాంటి అపార్థంలో నిరుత్సాహం ఏర్పడుతుంది. క్రైస్తవత్వంలో ఉన్న విశ్వాసం సన్నగిల్లుకున్నట్లుగా పేతురు, పౌలు భక్తుడు, ఇంకా పత్రికలు రాసినటువంటి భక్తులు, అపోస్తలులు తమ పత్రికల ద్వారా, తమ బోధ ద్వారా సంఘాన్ని చైతన్యపరుస్తూ క్రీస్తు రాకడ ఇంకా సమీపంగానే ఉంది, కానీ మీరైతే మాత్రము ఏ విషయాల్లో తొందరపడకుండా జాగ్రత్త వహించండి అని ఒక 10 రకాలైనటువంటి ఆజ్ఞాపూరితమైన అంశాలు పేతురు తన పత్రికలో తెలియజేశారు. మొదటి 4వ అధ్యాయం 7 నుంచి 19 వచనాలు కలిగిన భాగమంతట్లో 10 రకాలైనటువంటి ఆజ్ఞాపూరిత అంశాలను తెలియజేశారు. వాటన్నిటిని మీరు తర్వాత ఇంటికి వెళ్ళాక చదువుకుంటే అవి స్పష్టంగా మీకు అర్థమవుతాయి. 10 రకాల విషయాలు జ్ఞాపకం చేస్తాయి. అయితే వాటిలో మనము అన్నిటిని ధ్యానం చేయటం లేదు, కానీ 7వ వచనం నుంచి 11 వచనాలు కలిగిన భాగంలో ప్రాముఖ్యంగా పేతురు కొన్ని విషయాలను జ్ఞాపకం చేస్తున్నాడు. వాటిని మనం ధ్యానిస్తాం. మొదటిది స్వస్థత బుద్ధి గలవారై ఉండుడని జ్ఞాపకం చేశాడు. స్వస్థత బుద్ధి గలవారై, ఇంకో రకం చెప్పాలంటే స్వస్థత శరీరం గలవారై ఉండండి అని చెప్పాలి. అంటే ఇంకా అర్థమైతే చెప్పాలంటే లోకంలో ఉన్న ఏ విధమైన కల్మషం అంటకుండా, ఏ చెడును అంటకుండా, ఏ విధమైన బురదను శరీరానికి అంటించుకోకుండా చాలా స్పష్టంగా స్వస్థతా బుద్ధి గలవారై ఉండుడని జ్ఞాపకం చేస్తున్నాడు. నిజమే, మనం లోకంలో ఉంటున్నాం కదా. లోకంలో ఉంటున్నప్పుడు మనకు వచ్చే సహజ ఉద్దేశం ఏంటంటే అన్ని జనుల్లో ఉంటున్నాం కాబట్టి కొన్నిసార్లు అన్ని జనుల వల్లే ప్రవర్తించాలని కూడా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు చేసిన ఆచారాలు చేయాలనిపిస్తుంది. వాళ్ళు ప్రవర్తించిన ప్రవర్తనలో కొన్నిసార్లు మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఏమైందండి, సొసైటీలు ఇవన్నీ కామన్ కదా అనేటువంటి విధానాన్ని కూడా వెళ్ళిపోతుంటాం. అందుకనే పేతురు భక్తుడు ఏమంటున్నాడంటే, మీరు చాలా జాగ్రత్తగా దేవుని యొక్క క్రైస్తవ విశ్వాసులు ఉండినటువంటి మీరు మనస్సును శరీరాన్ని ఆధీనంలో ఉంచుకొని స్వస్థత బుద్ధి గలవారై ఉండండి అని జ్ఞాపకం చేస్తాం. కొన్నిసార్లు మనం సహజంగా డేట్స్ చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు మనం సహజంగా అన్ని జనుల ఆచారాలకు వెళుతుంటాం. కొన్నిసార్లు మనం సహజంగా అన్ని జనులు పాటించిన వాటిలోకి మనం చొరబడుతూ ఉంటాం. అందుకనే మనలో ఇలాంటి స్వస్థత బుద్ధి లేదని ఆనాడు సంఘానికి తెలియజేస్తున్నట్టే మనం కూడా జ్ఞాపకం చేస్తున్నాం. ఇదే రీతిగా స్వస్థతా బుద్ధి లేకపోవటానికి కొన్ని శరీర బలహీనతలు, త్రాగుడు అనేది మహా బలహీనత. ఆనాడు కొంతమంది ఏం చేయడం ప్రారంభించారంటే బాగా త్రాగటం కూడా ప్రారంభించారని చరిత్రకారులు తెలియజేస్తారు. శ్రమల్లో వచ్చినాయని చెప్పి ఆ శ్రమకు తగిన ఒక పరిష్కారాన్ని వెతుక్కోవటానికి, బాగా మత్తు అయిన జీవితానికి అలవాటు పడటం కూడా నేర్చుకుంటున్నారని, కాబట్టి అది కూడా శరీరాన్ని పాడు చేస్తుందని, మనస్సును పాడు చేస్తుందని పేతురు యొక్క ఒక గొప్ప ఉద్దేశంలో మీరు స్వస్థత బుద్ధి గలవారై ఉండండి. కొన్నిసార్లు ఒక అవగాహనలోకి వెళ్తే స్త్రీ సహజంగా బలహీనురాలని లేఖనం జ్ఞాపకం చేసింది. ఇదే పేతురు తన పత్రికలు రాశారు. స్త్రీ బలహీనురాలై ఆమె కూడా
మద్యం సేవించేటువంటి స్థితికి వెళ్తే, స్త్రీ కంటే పురుషుడు బలహీనుడు కదా, మరి పురుషుడు ఇంకా ఆ స్త్రీ బలహీనురాలైనప్పుడు పురుషుడు స్త్రీని ఆ విషయాలు ఖండించాల్సింది పోయి, అలాంటి పాపమునకు స్త్రీ పురుషులు కూడా చొరవ పెట్టినటువంటి వారయ్యారని జ్ఞాపకం చేస్తారు. కొరింథీ పత్రికలు అయితే పౌలు చేస్తారు, మీలో జారత్వం ఉన్నదని, మీరు చాలా చేయరాని కార్యాలు చేయుచున్నారని జ్ఞాపకం చేస్తారు. అది ఎప్పుడు జరుగుతున్నాయి? ఇవన్నీ మొదటి శతాబ్దంలో జరిగాయి. సంఘం ఒక పక్క విశ్వాసంలో ప్రయాణం చేస్తుండగా, ఇంకో పక్క శ్రమల గుండా ప్రయాణం చేస్తుండగా, ఇంకొక పక్క అవగాహన లోపంతో శరీర బలహీనతలను జయించలేక శరీరమును మనసును కూడా పాడు చేసుకున్నటువంటి దశకు వెళ్ళిపోతుంది. కొంతమంది తిండి, ప్రభు భోజనమును మహా ఆహారంగా భావించేసి తినటం ప్రారంభించేశారు. అందుకనే దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, భోజనమును బట్టి దేవుని పనిని పాడు చేయకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు లూకాసు వార్త చాలా అద్భుతమైన మాట జ్ఞాపకం చేస్తారు. లూకాసు వార్త 21వ అధ్యాయము, ఒకవేళ ఇలాంటి ఆలోచన చేత మనం కూడా పాడైపోయి దేవునికి దూరస్తులము, అంతా విశ్వాసమే, మనలో ఏ విశ్వాసం తక్కువ లేదు. దేవుని ఆరాధించడంలో, సేవించడంలో, వాక్యంలో, ప్రార్థన అన్నిటిలో బాగున్నాం. కానీ ఒకవేళ ఈ శరీరాన్ని స్వాధీనం చేసుకోవటంలో మాత్రము మనలో లోటు ఏర్పడిందంటే దేవుని వాక్యం మనం గద్దిస్తుంది. 21వ అధ్యాయం 34 వచనం, మీ హృదయములను ఒకవేళ తిండి వలన, మత్తు వలన, లూకాసు వార్త 21:34 వచనం, మీ హృదయములను ఒకవేళ తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారముల వలన మందంగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి వచ్చినట్టు రాకుండా, ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండు. ఏం జరుగుతుంది ఇక్కడ? జీవితాన్ని మర్చిపోయి, కాల స్థితిగతులను మర్చిపోయి, దేవుని రాకడ అంశాలు మర్చిపోయి, దేవుడు మనకు బోధించిన అంశాలు మర్చిపోయి, హృదయం అంతా కూడా తిండి మీద, హృదయం అంతా కూడా ఐహిక విచారాల మీద, హృదయం అంతా కూడా తినుటలో, త్రాగుటలో, మత్తులై ఉండుటలో ఈ శరీర మాంసాన్ని బహుగా లీనం చేస్తున్నప్పుడు జాగ్రత్త, అకస్మాత్తుగా దేవుని రాకడ మన మీదకి వచ్చిద్దేమో. ఎందుకు మనం ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మానవుడు బహు తిండిపోతున్నాడు కాదని చెప్పండి. ఒకప్పుడు బిర్యానీ ఎప్పుడు వండుకునేవాళ్ళు, ఇప్పుడు రోజు తినమన్న తింటాం. అంటే ఏమైపోయింది మన జీవితాలకి? ప్రభు చెప్పాడు, ఆయన రాకడ కాలానికి మనుషులు తిండిపోతులుగాను, ఎలా మారుతారంట? త్రాగుబోతులుగాను. మనుషులు ఆయన రాకడ కాలానికి ఇంకా విపరీతమైనటువంటి బుద్ధి గల వారుగా మారిపోతుంటారు. అందుకని క్రైస్తవులంగా దేవుని ఆలయానికి వచ్చినటువంటి మనము కేవలము విశ్వాస సంబంధమైన జీవితాన్ని జీవించడమే కాక శరీరమును ఆధీనం చేసుకోవాలి. ఎందుకంటే ఈ శరీరం దేవునిది. ఈ శరీరానికి తీసుకునే ఆహారమైన, పానీయమైన చాలా శ్రద్ధ వహించి, బాధ్యత వహించి తీసుకోవాలి. కొంతమంది ఉద్దేశం ఏంటంటే ఉంటే ఉంటాం, పోతే పోతాం. ఈ శరీరం ఎవరిది? నీ దేహమే దేవుని ఆలయం. మరి దేహం అనే దేవుని ఆలయాన్ని ఎలా పడితే అలా తిని, ఎలా పడితే అలా తాగి ఉన్నంతకాలం కొంతమంది ఈ సమాజంగా మోటివేటర్స్ చేసే పని ఏంటంటే మనం సుఖంగా ఉన్నంతకాలం తినండి, తాగండి అని చెప్తుంటాం. కానీ క్రైస్తవులుగా మనకి దేవుని వాక్యం అలా చెప్పటం లేదు. నీవు నీ హృదయాన్ని తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారాల వలన నీ హృదయమును పాడు చేసుకుంటావేమో. అకస్మాత్తుగా దేవుని రాకడ నీ మీదకి వచ్చేస్తుందేమో, ఉరి వచ్చినట్లుగా వచ్చేసిద్దాము. జాగ్రత్త. సో శరీరాన్ని ఎప్పుడు కూడా నలుగొట్టుకోవాలి. నాకు మా మేనమ్మ ఒక మాట చెప్పారు, కడుపు నిండుగా ఎప్పుడు తింటారు. ఎందుకంటే కడుపు నిండిన తర్వాత మనం ఎలా ప్రవర్తిస్తాం తెలియదు. కడుపు నిండిన తర్వాత మనం మత్తులు అయిపోవచ్చు, నిద్ర మత్తు మనల్ని కమ్మవచ్చు, లేకపోతే శరీరము అహంకారం పట్టవచ్చు, ఏదైనా జరగవచ్చు, శరీరము బద్ధకం కావచ్చు, ఏదైనా జరగవచ్చు. అందుకనే తిండి విషయంలో, ఆహార నియమాల విషయంలో శరీరాన్ని చాలా జాగ్రత్తగా, స్వస్థత బుద్ధిగా మార్చుకోకపోతే దేవుని రాకడ ఉరి వచ్చినట్లుగా మన మీదకి వచ్చిద్దేమో జ్ఞాపకం.
అంటే క్రైస్తవ జీవితంలో ఇది మనం చాలా స్కిప్ చేస్తూ ఉంటాం, దీన్ని పక్కన నెట్టేస్తూ ఉంటాం. విశ్వాసంలో ఏం తక్కువ ఉన్నాను అనుకుంటాం, ప్రార్థనలు ఏం తక్కువ ఉన్నాను అనుకుంటాం, కానుకలు వేయటంలో ఏం తక్కువ ఉన్నాయి, అన్నీ తక్కువ ఏం లేదు. కానీ ఈ శరీరం లోపరుచుకోవటంలో, ఆహారం నియమాలు చేసుకోవటంలో చాలా తక్కువగానే మనం దేవుని దగ్గర అవపడుతున్నామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. శరీరానికి తప్పకుండా నియమం పెట్టుకోవాలి. హెబ్రీ పత్రికలో పౌలు భక్తుడు ఒక చక్కటి మాటను జ్ఞాపకం చేస్తాడు. 13వ అధ్యాయము 9వ వచనం, నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి, భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టి హృదయమును స్థిరపరుచుకునటం మంచిది. భోజనమును బట్టి ప్రవర్తించువానికి ఏమీ ప్రయోజనము కలగదు. కాబట్టి మన మనస్సు దేని మీద లగ్నం చేస్తుంది అంటే అది శరీర సంబంధమైన ఐహిక విచారం ఏదైనా కావచ్చు, ఆహారం ఒకటే కాదు, కానీ ఇంకా అది సుఖాన్నిచ్చే ప్రతి ఒక్కటి. ఇప్పుడు మనిషి చూడండి, ఎక్కడ ఫంక్షన్ అయితే అక్కడికే పోవాలనుకుంటున్నాం, కానీ చనిపోయిన దగ్గరికి రావాలనుకోవట్లేదు. చూడండి ఎందుకు అనంటే అక్కడ సుఖం ఉంది, ఐహిక సుఖం. ఐహికంగా కావాల్సిన సంతోషం దొరుకుతుంది, కావలసినటువంటి స్వేచ్ఛ, ఆహారం చాలా బాగా దొరుకుతుంది. కానీ దుఃఖించే వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే మన మనస్సును చాలా దూరం పెట్టేసుకున్నాం. సో ఈ శరీరం, ఈ దేహము, ఈ మనస్సు దేని మీదకి వెళ్ళిపోతుందంటే ఎక్కడ బాగా మనకి సంతోషం ఏర్పడుతుందో దాని మీదకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మనసు పాడవుతుంది, శరీరము. అందుకనే శరీరమును మనస్సును జాగ్రత్తగా ఉంచుకొని స్వస్థత బుద్ధి గలవారమై ఉండాలి. పాత నిబంధన లేఖనాలు ప్రసంగి గ్రంథకర్త అయినాడు, విందు జరుగుతున్న ఇంటికి పోట కంటే ప్రలాపించుచున్న ఇంటికి పోట. అంటే మన మనస్సును వేటి మీదకి మార్చుకోవాలో చూడండి. ఈ భౌతిక పరంగా ఉండేటువంటి వాటి మీద మన మనస్సును తీసివేసి పైనున్న వాటి కోసమైన ఆలోచనతో మన మనస్సును లగ్నం చేయమని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగున ఆరోహణుడై ఆకాశం మీదకి ఎక్కిపోయాడో అలాగే మన మనస్సును కూడా ఆరోహణం చేయగలగాలి. పైనున్న వాటిని వెతకగలగాలి, పైనున్న వాటిని చూడగలగాలి. క్రిందున్న వాటి మీద మనస్సు నాపి పైనున్న వాటి మీద మనస్సు పెట్టినప్పుడు దేవుని రాకడ మనకు ఉరిగా కాక దేవుని రాకడ మనకి ఆశీర్వాదంగా ఉంటుంది. కనుక ప్రియులారా, ఇది పేతురు జ్ఞాపకం చేస్తున్న మొదటి మాట, స్వస్థత బుద్ధి గలవారమై ఉండాలని జ్ఞాపకం చేశారు. రెండవది నెసెసిటీ ఫర్ ప్రేయర్, ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను జ్ఞాపకం చేశారు. ప్రార్థన ప్రాముఖ్యత. బహుశా మనం ప్రార్థన చేస్తే పొద్దున లేచి ఒక ప్రార్థన, సాయంత్రం ఒక ప్రార్థన, కష్టం వస్తే ఒక ప్రార్థన, దుఃఖం వస్తే ఒక ప్రార్థన, ఇలాగ ఉంటుంది కదా మన జీవితాల ప్రార్థన. బాగా నీడ్ అయితే ఎవరైనా ఏదైనా సంతకం పెట్టాలంటే ప్రార్థన చేసుకొని మరి అంత మంచిది. కానీ ప్రభు అలాగ మనకు చెప్పలేదు, ఎడతెగక ప్రార్థన చేయి. కీర్తనకారుడు, నాకు బాగా ఇష్టమైన కీర్తన 119వ కీర్తన. 119వ కీర్తనలో కీర్తనకారుడు ధర్మశాస్త్రం గురించి, ధ్యానించడం గురించి, స్తుతి గురించి, ప్రార్థన గురించి పలు రీతులుగా వీటి గురించే స్తుతి, ధ్యానము, ప్రార్థన, అలాగే ఈ దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించడం అనే అంశాల మీద 119వ కీర్తన రాస్తూ భక్తుడు ప్రార్థన ఎలా చేస్తాడో, ఎన్నిసార్లు చేస్తాడో, ఎప్పుడెప్పుడు చేస్తాడో రాసుకుండొచ్చు. 119వ కీర్తన 62వ చరణంలో ఒక చక్కటి మాటను జ్ఞాపకం చేస్తా. అర్ధరాత్రి వేళ నేను మేల్కొని వాడను. ఎప్పుడు? అర్ధరాత్రి దాకా ఇప్పుడు మేల్కొని ఉంటున్నాం, కానీ మన పనులు వేరున్నాయి సహజంగా. అర్ధరాత్రి వేళ ఫోన్ మీద మన జీవితం చాలా, దాని మీద మన జీవితం అంతా కూడా అయిపోతుంది. అందుకనే అర్ధరాత్రి వేళ నేను మేల్కొని వాడిన 119వ సంకీర్తన 62వ చరణాన్ని ఒకసారి చదువుకుందాం. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను ప్రార్థన
ప్రార్థన ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి భక్తుడు ఎప్పుడు మేలుకుంటాను అంటున్నాడు అంటే అర్ధరాత్రి వేళ నేను మేలుకుంటాను అంటున్నాడు. అదే కీర్తన మనకి 47వ చరణాన్ని ఒకసారి చదువుకుందాం. అదే కీర్తన 47వ చరణం. నీ ఆజ్ఞలను బట్టి 147 చరణం. తెల్లవారక మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకో. ఎప్పుడు ఇది? తెల్లవారకు మునుపు. ఒకసారి ఏమో అర్ధరాత్రి వేళ అని మాట్లాడు, ఇంకోసారి ఏమో తెల్లవారకు మునిపే. మనకి చాలా చక్కటి కీర్తన షకీనా గారి తండ్రి గారు పాడాడు. అది సూర్యుడు లేచి నిన్ను చూడక మునిపే, పక్షులు లేచి నిన్ను స్తుతించక మునిపే. ఏం పాట అన్నారు ఒకసారి? వేకునే లేచి. ఆయన చాలా చక్కగా రాశాడు పాట, చక్కగా పాడాడు. అన్నీ లేచి అన్ని దేవుని చూడక మునిపే నేను వేకుజామునే తెల్లవారక మునిపే దేవుని నామాన్ని నేను స్తుతిస్తాను. సో ఇప్పుడు వేకుజాము లేచి ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా? ఉన్నారు, కొంతమంది ఉన్నారు. చాలా సంతోషం. రాను రాను అది మన జీవితాలు కనుమరుగవుతుంది. ఇదే కీర్తనలో 164వ చరణంలో నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నేను నిన్ను. ఎన్ని మారు? 7 మారు. దినమునకు 7 సార్లు దేవుని నామ స్మరణ చేసుకుంటూ దేవుణ్ణి ప్రార్థిస్తూ, అది ఎక్కడ నిలబడినా ఎక్కడ కూర్చున్నా తన ఏ పనిలో ఉన్న ఆ పనిలో ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తున్నాడు కీర్తనకారుడు. 55వ సంకీర్తనలో అయితే అంటాడు, నేను ఉదయమున సాయంత్రమున రాత్రియు నేను నీకు మొరపెట్టు. ఎన్ని పూటలు? 3 పూటలు. చూడండి 55వ కీర్తన 17వ చరణాన్ని ఒకసారి చదువుకుందాం. 55వ కీర్తన 17వ చరణం. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించు. ఆయన నా ప్రార్థన ఆలకించు. ఎప్పుడెప్పుడు చేస్తుంటే ఏదో మొక్కుబడిగా చేస్తున్న ప్రార్థన కాదు ఇది. లేకపోతే ఉదయం సాయంకాలంలో మనం లేచినప్పుడు పడుకునేటప్పుడు చేస్తున్నటువంటి ప్రార్థన కాదు. ఆదిమ సంఘము చేస్తున్నటువంటి ప్రార్థన మన జీవితాలకు చాలా అవసరం. ఆదిమ సంఘము శ్రమలు ఎదుర్కొన్నది. ఆ శ్రమల్లో వారు ఉదయ సాయంత్రాలు ప్రార్థన చేస్తూనే ఒక రోజుకి 4 గంటల సైతం ఆదిమ సంఘం ప్రార్థన చేసేవాళ్ళని. ఆ ప్రార్థన మనకి ఇప్పుడు క్రైస్తవ సంఘంలో ఎక్కడిది? కేవలం సమస్యలు వచ్చినప్పుడు ప్రార్థించడం, కేవలము ఏదో ఇబ్బందులు ఇరుకులు వచ్చినప్పుడు దేవునికి ప్రార్థించడం. ప్రార్థన అంటే సమస్యల్లో దేవునికి ప్రార్థించడం అని మాత్రమే భావించుకున్న మనము ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడటం అనే అంశాన్ని మీరు స్మరించాలి. దేవుడితో మనం మాట్లాడే సమయాన్ని వెచ్చించక ఒకరోజు ఒక పూట దేవునితో నేను మాట్లాడుకుంటే, తల్లితో తన బిడ్డ ఒక పూట మాట్లాడుకుంటే తన కూతురికి ఎట్లా ఉంటుంది? పోనీ తండ్రితో కొడుకు మాట్లాడుకుంటుంటే ఎట్లా ఉంటుంది? మరి పరమ తండ్రితో మనం ఒక దినము మాట్లాడుకుంటుంటే పరమ తండ్రి మన విషయంలో ఎంత కలత చెందుతాడో ఆలోచించాలి. అందుకని దేవునితో మనం ప్రతిదినము మాట్లాడు వారమై ప్రార్థించు వారమై ఉండాలని పేతురు ఆ ప్రార్థన అవసరత యొక్క ప్రాముఖ్యతను జ్ఞాపకం చేశాడు. హెబ్రీ పత్రికలో పౌలు భక్తుడు అంటాడు, మీరు ఒకనాడు చాలా బాగా కూడుకున్నారు, ప్రార్థన చేయటానికి ఎక్కడ సమయం ఉంటే అక్కడ కూడుకొని ప్రార్థించడానికి ఉన్నారు, కానీ ఇప్పుడు మాత్రం మీరు కూడుకోవటం మానుకున్నారు. ఆదిమ సంఘంలో 2-3 కూడి ప్రార్థన చేయటాలు జరిగింది. కానీ నేటి సంఘ చరిత్రలో 2-3 లేవు. ఐక్యత 10 మంది 4 కూర్చొని ప్రార్థించటాలు లేవు. అవి మన జీవితాలు కనుమరుగుతున్నాయి అని జ్ఞాపకం చేస్తారు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట. ఏ దినము? ప్రభు రాకడ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా లాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరికొకడు పురికొల్పుకోవాలి. కూడుకోండి.
ఇద్దరు ముగ్గురుగా కూడుకోండి, 10 మందిగా కూడండి, సంఘంగా కూడండి. అలాగ కూడి ప్రార్థించడం వలన మీరు దేనిని బంధించుదురు అది బంధించబడును, దేనిని విప్పుదురు అది పరలోకమందు విప్పుదు. మన ప్రార్థన ఎలా ఉంటుందండి? ప్రభువా, ఎక్కడ 2-3 చేరి ప్రార్థిస్తారు అక్కడ నేను ఉంటానన్నావు కదా, అంతవరకు చేస్తాం. కానీ దాని తర్వాత వచ్చినాలు, పై వచ్చినాలు, కింద వచ్చినాలు ఏంటంటే, ఎక్కడ 2-3 కూడి ప్రార్థిస్తూ వారు దేనిని బంధిస్తారు అది పరమందు కూడా బంధించు, వారు దేనిని విప్పుదురో అది పరమందు కూడా విప్పు. నీ కుటుంబంలో సమస్య వచ్చింది, సంఘంలో 2-3 పిలిచి, పోనీ సంఘంలో పెద్దను పిలిచి, లేదా పాస్టర్ గారిని 2-3 విశ్వాసాలను పిలిచి, ఇదిగో మా గృహంలో ఇలా ప్రార్థన చేసుకుందాం రండి పిలిస్తే, ఆ 4-5 కలిసి ఆ గృహంలో ఏ సమస్య ఉందో అది అక్కడ బంధిస్తే అది తప్పకుండా బంధించబడిద్ది. అంతే. అది ఏదైతే నీ కుటుంబంలోని సమస్య పారద్రోలాలనుకుంటావో అది దేవుడు పరమందుండి అక్కడి నుంచి ఆయన పారద్రోలుతాడు. దాని మీద మనం 2-3 కూడి ప్రార్థించి బంధించలేకపోతున్నాం, విడిపించలేకపోతున్నాం. దాని ప్రాధాన్యత, దాని ప్రాముఖ్యత పేతురు సంఘాన్ని తెలియజేస్తుంది. ప్రభు రాకడ ఇక రావటం లేదేమో, ఆలస్యం అయిపోయింది, సో మనం తినొచ్చు, ప్రార్థన మానుకోవచ్చు అని ఒక నిరాశలోకి వెళ్ళిపోయిన సంఘానికి పేతురు బలమైన బోధ చేస్తూ జ్ఞాపకం చేస్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అయితే అన్నిటి అంతం సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థత బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండండి. ప్రార్థన చేయటానికి మెలకుగా చాలా కాన్షియస్తో ఉండమని చెబుతున్నాడు. స్పృహతో దేవుని నామానికి నిరంతరం ప్రార్థన చేసేవారమై ఉండాలి జ్ఞాపకం. 3వదిగా 8వ వచనం నుంచి 11వ వచనం వరకు పొరుగు వారితో లేకపోతే సహోదరులతో మనం ఎలాగ వ్యవహరించాలో జ్ఞాపకం చేస్తాం. పొరుగు వారితో, సహోదరులతో, అందులో ప్రాముఖ్యమైన ప్రేమ అన్నిటి విషయంలో ప్రాధాన్యమైనది ప్రేమయే. ప్రేమ గురించి ఎదుటి వాళ్ళ గురించి ఆశించేది కాదు, కానీ ఎదుటి వాళ్ళు ఇవ్వకపోయిన ఇచ్చేది ప్రేమ. ఎదుటివారు మంచివారైనందున ప్రేమించేది ప్రేమ కాదు, కానీ ఎదుటివారు చెడ్డవారైనందున కూడా, వారు మనం ద్వేషించినా కూడా ప్రేమించేది ప్రేమ అని ప్రభు జ్ఞాపకం చేశారు. అందుకని ప్రభు అంటాడు, మిమ్మల్ని ప్రేమించు వారిని మాత్రమే మీరు ప్రేమించిన ఏం ప్రయోజనం? మిమ్మల్ని ద్వేషించు వారిని సహితము మీరు ప్రేమించాలి. ఆయన తను కొట్టుచున్న వారిని చూసి, ప్రభు వీరేం చేయుచున్నారు, వీరేమి ఇరుగురు అని చెప్పలేదా? ఆయన ద్వేషించిన వారిని, నశించిన వారిని వెదకి రక్షించడానికి తన ప్రేమను బాహాటం కనబరిచి కదా, ద్వేషించినా కూడా ప్రేమను కనబరచలేదు. అందుకే యోహాను సువార్తలో తన శిష్యులకు యేసు ప్రభు వారు చెప్పిన మాట అదే. 15వ అధ్యాయంలో మనకి 17వ వచనం నుంచి కనుక చూస్తున్నప్పుడు అక్కడ ప్రభు శిష్యులకు చెబుతున్నటువంటి మాటలు. 15వ అధ్యాయం 17వ వచనం, మీరు ఒకరినొకడు ప్రేమింపవలెను, ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను. లోకం మిమ్మల్ని ద్వేషించిన మీకంటే ముందుగా నన్ను ద్వేషించి, మనకంటే ముందుగా ద్వేషించింది కదా. యజమానుడి కంటే దాసుడేం గొప్పవాడు కదా? కాదు కదా. యజమాని సైతమే ద్వేషించబడినప్పుడు దాసుడు ఏమైనా గొప్పవాడు అవుతాడా? కాబట్టి యజమానుని ద్వేషించిన సమాజము దాసుని కూడా ద్వేషిస్తుంది. కానీ మీరు మాత్రము యజమాని ఎలాగైతే లోకమును ప్రేమించాడో, దాసులమైన మనము మీరును లోకమును అలాగే ప్రేమించాలి. ఎందుకంటే సమాధానం లేని, ఆన్సర్ లేని మతం అనే మౌఢ్యం పట్టుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రేమ అనే అంశాన్ని, మానవత్వం అనే అంశాలు పక్కన పెట్టి ఉన్మాదం అనే అంశాలు పట్టుకుని వస్తారు. వాళ్ళు చేసే పని ఏంది అని అంటే, ఒక మనిషిని చంపి ఇది దేవుని సేవ అని భావిస్తారు. ఒక మనిషి ప్రాణం తీసి నా దేవునికి నేను సేవ చేశాను, నా దేవుణ్ణి దూషించాడు కాబట్టి, నా మతాన్ని దూషించాడు కాబట్టి, నా మతాన్ని నిర్వీర్యం చేస్తున్నాడు కాబట్టి ఒక మనిషి ప్రాణం తీయటము ఇది దేవుని సేవ అని భావిస్తారు. మీరైతే మాత్రం అలాగ ఉండకూడి, మీరు మాత్రం హింసించినా కూడా ప్రేమనే కనబరచు. చూడండి 16వ అధ్యాయము 2వ వచనం, వారు మిమ్మును సమాజ మందిరంలో నుండి వెలివేయుదురు, మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకున్న కాలము
వచ్చుచున్నాడు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మనము ద్వేషం చూపించేవారం కాక, తొందరపడి మాట్లాడేవారం కాక, ఈనాడు మన క్రైస్తవ బోధకులు లేకపోతే డిబేట్లకు వెళ్ళేవాళ్ళు ఇతరులను ద్వేషిస్తున్న మాటలు చాలా ఉక్రోషం, ఆవేశాలతో మాట్లాడుతూ ఇతర మతాలను ద్వేషిస్తున్నట్లు స్పష్టంగా వారి ముఖ కవళికలు వారి మాటల్లో చూస్తాం. మాట్లాడి మనం ఏం సాధించగలం? పోనీ మనము వాళ్ళలాగా మనం ప్రవర్తించి ఏం సాధించగలుగుతాం? ప్రభు మనకి నేర్పించింది ఒకటే, ప్రేమ. క్రీస్తు తత్వమే క్రైస్తవ తత్వం. ఆయన తత్వం ఏంది? ప్రేమ తత్వం. అది ప్రభు పంచమన్నాడు. మాట్లాడమని కాదు, వివాదాలు చేసుకోమని చెప్పలేదు. ఆయన మనుషుల్ని కొట్టమని, తిట్టమని, దూషించమని అన్నాడు చెప్పలేదు. ఆయన ప్రేమతో సమాధానం ఇవ్వమని జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి పొరుగు వారితో నువ్వు ఎలా ప్రవర్తించాలనే దాని మీద ప్రేమ అనే అంశం జ్ఞాపకం చేస్తాడు. రెండవది, పొరుగు వారితో సహోదరులతో ఎలా ఉండాలంటే ఆతిథ్యం ఇవ్వండి. ఆతిథ్యం చేయమరుపుడు. ఎందుకంటే పూర్వకాలం ముందు ఇప్పుడున్నట్టుగా హోటల్స్ కానీ, వాహన ప్రయాణాలు కానీ, రోడ్లు కానీ, విరివిగా కావలసిన చోట కావలసిన దొరుకుటలు కానీ ఉండవు కదా. ఒక యాత్రికుడు ప్రయాణం వస్తున్నప్పుడు, పరదేశీ ప్రయాణం వస్తున్నప్పుడు ఆకలి కొని వస్తుంటాడు. ఏదో ఒక ఊరు వచ్చినప్పుడు తన ఆకలి కొని ఉంటాడు. కాబట్టి అలాంటి వారి విషయమై మీరు మీ ఆహారాన్ని సిద్ధపరచుకొని ఉంచండి, వారికి ఆతిథ్యం ఇవ్వటానికి రెడీగా ఉండండి. అలాగే దేశమందు బేదలు దిక్కులేనటువంటి వారు ఉన్నారు. ఆ దేశమందు దిక్కులేని బేదల కొరకు ఆహారం పెట్టడానికి సిద్ధంగా ఉండండి. అలాగే మీ మధ్య లేవీలు ఉన్నారు, దేవుని సేవ చేసేటువంటి వారు, వారి కొరకు కూడా మీరు ఆహారం సిద్ధపరిచి ఉంచండి. ఇది పేతురు చెబుతున్న మాట ఒక్కటే కాదు, పౌలు చెప్పాడు. అలాగే ధర్మశాస్త్రంలో మోషే ధర్మశాస్త్రంలో ఏనాడో చెప్పబడినటువంటి మాట, ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయము 28, 29 వచనాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము 28, 29 వచనాలు. నీ దేవుడైన యెహోవా నీవు చేయు నీ చేతి పని అంతట్లోనూ నిన్ను ఆశీర్వదించినట్లు 3 సంవత్సరములకు ఒకసారి ఆ ఏట నీకు కలిగిన పంటలో 10వ వంతు బయటికి తెచ్చి నీ ఇంట ఉంచవలెను. అప్పుడు నీ మధ్యను పాలైనను స్వాస్యమైనను లేని లేవీలను, నీ ఇంటనున్న పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాండును వచ్చి భోజనము చేసి. ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? మీ మధ్య సేవ చేస్తున్నటువంటి లేవీలు, అలాగే మీ మధ్యకు వచ్చిన పరదేశులు, అలాగే తండ్రి లేని వారు, బేదలు, దిక్కులేనటువంటి వారు మీ మధ్య ఉన్నారు. వారు దానిలో నుంచి భోజనం చేసి తృప్తిపడి సంతోషించి వీరి వల్ల మేము భోజనం చేసామని దేవుణ్ణి మహిమపరుస్తారు. కాబట్టి ఆతిథ్యం అనేది గొప్ప అంశము. మా అమ్మమ్మ ఎప్పుడు రాత్రిపూట కొంచెం భోజనం ఎక్కువ వండి పెట్టింది. తెల్లారేసరికి మేము సద్దానం తినేవాళ్ళం. ఏంటి అమ్మమ్మ ఎందుకు ఎట్లా చేస్తున్నావు, సద్దానం ఎందుకు పెడుతున్నావు అంటే, అయ్యా మన వరకు వండుకోవచ్చు కానీ రాత్రి వేళ ఎవరన్నా ఆకలిగా వచ్చారనుకో వాళ్ళకి పెట్టడానికి ఒక మనిషికి ఎక్కువగానే వండుతానని. అలాగున పూర్వకాలంలో కొంతమంది ఆతిథ్య విలువలు తెలుసుకున్నటువంటి, పేదల కోసం, దిక్కులేని వారి కోసం, అనాథల కోసం ఆలోచన చేసినటువంటి క్రైస్తవ సమాజం. అందుకనే మన సమాజము అలాంటి వాటికి పెట్టింది పేరు. ఆతిథ్యం ఇచ్చేది క్రైస్తవ సంఘం, వస్త్రాలు ఇచ్చేది క్రైస్తవ సంఘం, ఆహారం పెట్టింది క్రైస్తవ సంఘం, విద్యనిచ్చింది క్రైస్తవ సంఘం. అదే ఆతిథ్యం అంతట్లు ఇది ఒక భాగం. మన మిషనరీని మనకు నేర్పించింది కూడా అది గొప్ప అంశం. మన టెబర్నకల్ బోధన సంఘం చాలామందికి ఆతిథ్యం ఇచ్చే లక్షణం. పాస్టర్ గారు లేనప్పుడు చాలామంది పిలిచారు నన్ను, పాస్టర్ గారు రండి భోజనం చేద్దురండి. అది సంఘానికి ఉండటం దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప విధి. అది పేతురు సంఘానికి జ్ఞాపకం చేస్తుంది. మూడవదిగా పేతురు సంఘానికి ఇంకో మాట జ్ఞాపకం, మంచి గృహ నిర్వాహకులై ఉండండి. మంచి గృహ నిర్వాహకులు.
సో దేవుని సంఘంలో మనందరికీ బాధ్యతలను, మనందరం మంచి గృహ నిర్వాహకులుగా ఉండాలని దేవుని వాక్యం, ఎవరికొకరికి ఏదో ఒక బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతలను ఎలా భావించాలంటే పరిచర్యగా, ఉపచారంగా భావించాలి. ఒకరికొకరు పరిచర్య చేసుకోవాలి, ఒకరికొకరు ఉపచారం చేసుకోవాలంటే. సో నాకు ఈ పదవి వచ్చింది కాబట్టి నేను చాలా ఇదిగా ఉంటాను అనటానికి వీల్లేదు. దేవుని సంఘంలో దేవుడు నీకు ఇచ్చినది ఏ పదవైనా సరే, ఏ గృహ నిర్వాహకత్వమైన అంశం ఏదైనా సరే, దానిలో నువ్వు ఒక పరిచారకుడివే, ఉపచారకుడివే. అదే జ్ఞాపకం చేస్తున్నాడు. 10-11 వచనాలను చదువుకుందాం. దేవుని నానా విధములైన కృపా విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండడి, ఒకడికొకడు కృపావరం పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయి. ఒకరికొకరు తప్పకుండా ఒకరికొకరు పరిచర్య చేసుకోవాలి. ఒకడు బోధించిన దైవోక్తులను బోధించినట్టు బోధింపవలను, ఒకడు ఉపచారం చేసిన దేవుడు తనకు అనుగ్రహించి సామర్థ్యం చేయవలను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమ పరచబడి. ఎవ్వరు సంఘంలో తక్కువ కాలేదు. ఎవరికి ఇవ్వాల్సిన కృపావరములు దేవుడు వారికి ఇచ్చేశాడు. ఎవరికి ఇవ్వాల్సిన బాధ్యతలు దేవుడు వారికి ఇచ్చారు. కొంతమంది పాడుతారు, కొంతమంది చదువుతారు, కొంతమంది చక్కగా వింటారు, కొంతమంది చక్కగా దాన్ని అనుసరిస్తారు, కొంతమంది సంఘంలో ఏదో ఒకటి తమకు తోచిన కొలది చేయగలుగుతారు. ఇవన్నీ దేవుడు మనకిచ్చిన దాని కొలది మనము దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఒకరికొకరు ఉపచారం చేసుకుని వారమై. కృపావరాల గురించి కొరింథీ పత్రికలో పౌలు జ్ఞాపకం చేస్తారు, రోమా పత్రికలో కూడా జ్ఞాపకం చేస్తారు. రోమా 12:6 నుంచి ఒకసారి చదువుకుందాం. రోమా పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం నుంచి, మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరంలో కలిగిన వారమై ఉన్నాను కనుక ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించు వాడైతే బోధించుటలోను, హెచ్చరించు వాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతో పై విచారణ చేయవాడును, జాగ్రత్తతోను కరుణించేవాడు సంతోషంతోనూ పనిని జరిగించవాలి. ఎవరికి ఇచ్చిన బాధ్యతలు పంచిపెట్టేవాడు పంచిపెట్టాలి. అలాగేనే ఇంకో పై విచారణ చేయవాడు పై విచారణ చేస్తూ ఎవరికి ఇవ్వాల్సిన బాధ్యతలు దేవుడు వారికి ఇవ్వంగా దానిని సక్రమంగా నెరవేరుస్తూ ఉపచారం చేయవారు. మేము సంఘంలో ఏ పనైనా సరే అండి, అది ఒక అధికారంగా ఇదిగా భావించక, పెత్తనంగా భావించక, అది ఒక ఉపచారంగా తప్పకుండా భావించినప్పుడు సంఘములో దేవుడిచ్చిన బాధ్యత నెరవేర్చిన వారు అంట. సో ఇవన్నీ సంఘంలో లోపాలు. ఎక్కడో పేతురు భక్తుడు చెప్పట్లేదు, ఆదిమ సంఘ ప్రారంభంలో వచ్చినటువంటి లోపాలు. మరి అంత విశ్వాస స్థాయిలో ఉన్న ఆదిమ సంఘంలో అప్పట్లో నీవి ప్రారంభమైతే రాను రాను ప్రేమ చల్లారిపోయి, విశ్వాసం సన్నగిల్లి, ప్రార్థనకి సమయం లేని వారం అయిపోతున్న మన జీవితాల్లో ఈ సమస్యలు ఇంకెక్కువ ఉంటాయి కదా, ఇంకెక్కువ పెరిగే ఉంటాయి కదా. సో మనము దేవుని రాకడ సమీపమైందని జ్ఞాపకం చేస్తాం, అన్నిటి అంతము సమీపం అవుతుందని జ్ఞాపకం చేస్తున్నాం. క్రైస్తవ జీవితం కేవలము దేవుని సన్నిధానానికి వచ్చి ఆచరించి కానుక చెల్లించి వెళ్ళింది కాకుండా క్రైస్తవ జీవితం క్రీస్తు కేంద్రితంగా మార్చుకొని జీవించాలి. క్రైస్తు మన సెంటర్ అవ్వాలి. ఆయన ఏదైతే మనకు బోధించదు, ప్రేమైన, అది ఇవ్వటమైన, అది ఆతిథ్యమైన, అది ఇంకా మరి ఏదైనా సరే ఆయనను మాదిరిగా తీసుకొని ఆయన కేంద్రితంగా మన జీవితాలను నడిపించుకోలేకపోతే బహుశా దేవుని రాజ్యానికి వెళ్ళిపోటు వారం అవుతుంది జ్ఞాపకం చేస్తాం. ఎందుకంటే ఈ ఉదయకాలం ఈ సమయం దేవుని వాక్యం మనతో మాట్లాడు. లోకమందు నానా రకాల శ్రమలు కలుగుతున్నాయి, లోకమందు నానా రకాల మార్పు కలుగుతున్నాయి. లోకం మన మీదకి అధికంగా వచ్చేస్తుంది. లోకం అలవాట్లు, ఆచారాలు, లోకం ఫంక్షన్లు, లోకంలో ఉన్న ప్రతీది మన మీద ఫోర్స్గా వస్తున్నప్పుడు మనలో ఇవి మాత్రము శరీరాన్ని, మనస్సును వీటిని సరిగా ఆధీనం చేసుకోకపోతే దేవుడి రాకడలో
దేవుడు తప్పకుండా ఇవి అడుగుతాడు. నాకు బాగా ఇష్టమైన మాట, నా ప్రాణం యెహోవాను. ప్రాణం అంటే రక్తమే కదా, ప్రాణంకు మూలమైంది రక్తమే కదా. అంటే దావీదు దేంతో చెప్పుకుంటున్నాడు? మన జీవితాల్లో బహుశా ఈ ప్రాణం అనేది కల్మషం అయిపోయిందని. దావీదు చాలా శుద్ధ హృదయంతో, లోపం లేని హృదయంతో, నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తము దేవుని నామాన్ని సన్నుతించు. సో మనస్సు, దేహము అన్నీ చాలా స్పష్టంగా చేసుకొని దేవుని నామాన్ని స్తుతించాలి. ఈ రాకడి కాలంలో మన శరీర మనసులు జాగ్రత్త పెట్టుకోవాలి. ఈ రెండింటిని మన ఆధీనం లేకుండా చేసుకుంటే, సాతానుడు ఆధీనం అయిపోయామంటే మాత్రం వీటి విషయమే దేవుడు లెక్కడుతాడు. ఆ దేహం ఏముందంటే మనలో కలిసిపోయేదే కదా, దేవుడు పట్టించుకోలేదు. దేవుడు ఆత్మను అడుగుతాడంట. ఆత్మను అడగటానికి ముందు ఈ దేహంతో జరిగించిన క్రియలే ఆత్మ వెంట వస్తాయని తెలుసుకోవాలి. కనుక నీ దేహము, నీ మనస్సు దేవునికి ఆలయంగా మార్చుకోగలిగితే అది దేవుని నిత్యరాజ్యానికి వారసత్వంగా కావటానికి దేవుడు తన మహాకృపను మనకు దయచేస్తాడని జ్ఞాపకం చేస్తూ, అట్టి కృప ప్రభు మనందరికీ కలుగు చేయను గాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు తలంపులకు కావలుండును గాక. ఆమేన్. దేవా